A very good afternoon, Andy. So I start my talk with a very deep gratitude, Anmata, for each and everybody here, and especially media brothers and sisters who are respected media people who are here. So, 49 fertility centers lo every time some advanced technology society ki help cheyadaniki we have been doing something to help people conceive anamata. So recent ga 120 days back Europe lo oka 12,000 డాక్టర్స్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ గ్యాదరింగ్ లో ఫ్రమ్ ఏషియా ఫ్రమ్ ఏపీ తెలంగాణ వి రిప్రజెంటెడ్ అండ్ మనకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ఒక అవార్డు వచ్చిందండి. అంటే మన తెలంగాణ మ్యాప్ ని వి కుడ్ పుట్ ఇన్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్. యు నో హూ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్? మీ అందరూ, ఈచ్ ఆఫ్ యూ హ్యావ్ రియల్లీ హెల్ప్డ్ అస్ ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయటానికి, సొసైటీలో పర్కులేట్ చేయటానికి. సో నేను డీప్ గా మీకు అందరికి విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐ థ్యాంక్ ఈచ్ ఆఫ్ యూ టు స్ప్రెడ్ దిస్ అవేర్నెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫర్టిలిటీ అనేటప్పుడు మీరు గమనిస్తే ఇండియాస్ పాపులేషన్ ఈజ్ హైయెస్ట్ నౌ, బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే ఫర్టిలిటీ రేట్ అనేది కూడా తగ్గిపోతుంది. అంటే నార్మల్ పాపులేషన్ బ్యాలెన్స్ చేయటానికి యునైటెడ్ నేషన్ పాపులెన్స్ ఫండ్ ప్రకారం అది ఒక సర్వే అన్నమాట. 2.1 ఈజ్ ద యాక్చువల్లీ ఫర్టిలిటీ రేట్. మన కంట్రీలో ఇండియాలో 1.9 అండి. అండ్ ఇఫ్ యు సీ ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ 1.8 అండ్ ఏపీలో ఇంకా తక్కువ 1.7. సో దీనివల్ల వాట్ ఈస్ ద ప్రాబ్లం ఏంటి అంటే ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ యూత్ అన్నమాట. సో దానివల్లనే కదా ఎవ్రీబడి సీయింగ్ అస్ విత్ సో మచ్ ప్రైడ్. రాబోయే రోజులో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ని మనం ఐడెంటిఫై చేయలేదనుకోండి, వేరే కంట్రీస్ లెక్క ఓల్డ్ పాపులేషన్ కి వెళ్తాం అనమాట. సో వీ నీడ్ యంగ్ పాపులేషన్ ఫర్ ద కంట్రీ టు బి సక్సెస్ఫుల్. సో ఇది మా రెస్పాన్సిబిలిటీ కదా. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నది స్టిగ్మా కానే కాదు. పిల్లలు లేకపోతే ఏముంది, డెఫినెట్లీ ట్రీట్మెంట్స్ ఉంది. ఇంటూ ఏదైనా దెబ్బ తగిలితే హెడేక్ అవుతే ఇమీడియట్లీ వి గో టు డాక్టర్. అదే పిల్లలు లేకపోతే ఓ డాక్టర్ దగ్గర వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలి, నా ప్రాబ్లమా, మేల్స్ ప్రాబ్లమా, ఫీమేల్ ప్రాబ్లమా, ఇవన్నీ పక్కన పెట్టాలి. బేబీ ఈజ్ బోత్ ద జీన్స్, 50% మేల్స్ 50% లేడీస్. అండ్ ఈ మధ్యలో మనం గమనిస్తే అండి, డేటా ప్రకారం 50% టు ఆల్ ఆఫ్ యూ, మీరే ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ స్టిల్ లోపల చూస్తే రూరల్ సొసైటీలో ఈవెన్ ద పాషెస్ట్ ప్లేస్ ఆఫ్ ద కంట్రీలో కూడా మేల్స్ లో ప్రాబ్లం ఉంటే ఒప్పుకోరు. దే సే నో ఐఎమ్ ఫైన్. ఎందుకు మీరు ప్రాబ్లం? బట్ బేబీ కావాలంటే 50% ఇస్ హిస్ జీన్స్. సో 50% ప్రాబ్లమ్స్ అంటే ఎన్నో రీజన్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్ ఉండొచ్చు, ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఉండొచ్చు, అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవటానికి రూట్ కాజ్ అనాలిసిస్ ఎలా, ఒక టెస్ట్ కదా. ఇప్పుడు లేడీస్ కి అయితే నెలసరి ఇర్రెగ్యులర్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది పీరియడ్స్ లో, బట్ మేల్స్ కి ఎలా తెలుస్తుంది? దే షుడ్ డూ అ టెస్ట్ కాల్డ్ స్పర్మ్ అనాలిసిస్. ఎవరు ముందుకు రారు చాలా మంది, బట్ ఆ చిన్న ప్రాబ్లం ఎంతో వరకు మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ సందర్భంగా వీఆర్ వెరీ ఓవర్వెల్మ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు లాంచ్ దిస్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఏంటది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్. అది ఎటువంటి టెక్నాలజీ, ఎందుకు లాంచ్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు అంటే ఈ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల స్టాండర్డైజేషన్ అయిపోతుంది. కొందరు టెస్ట్ ముందు చూస్తే చిన్న మైక్రోస్కోప్ లో చేసి హ్యూమన్ ఎర్రర్ అని ఉంటుంది. కొందరు ఎక్కువ అనొచ్చు, కొందరు తక్కువ అనొచ్చు. హస్బెండ్ ఎక్కడో వెళ్ళి నాది బాగానే ఉంది రిపోర్ట్ అని వస్తారు. బట్ ఈ టెక్నాలజీ వాడితే కరెక్ట్ గా రూట్ కాజ్ అనాలిసిస్, ఎవరిలో ప్రాబ్లం అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇట్ ఈస్ నథింగ్ టు బి హ్యావింగ్ స్టిగ్మా అనేది ఏం అవసరం లేదు. ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే వి నో ద సొల్యూషన్. ఈ టెక్నాలజీ వల్ల నాట్ ఓన్లీ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీనే కాకుండా కొందరికి అబార్షన్స్ అవుతా ఉంటది. ఎప్పుడు అబార్షన్స్ అవుతే, మిస్క్యారేజ్ వస్తే అందరూ లేడీస్ ప్రాబ్లం అనుకుంటారు. కాదు, 50% ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మేల్ ప్రాబ్లం కూడా అబార్షన్స్ కి. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని ఉంటది ఒకటి, అది హై అవుతే అబార్షన్ ఛాన్సెస్ ఏర్పడతాయి. సో ఈ టెక్నాలజీ వల్ల స్పర్మ్ డిఎన్ఏలో అది డబుల్ స్ట్రాండ్, సింగిల్ స్ట్రాండ్, ఎక్కడ ప్రాబ్లం అని ఐడెంటిఫై చేయొచ్చు ఒకే టెస్ట్ లో, వెరీ ఫాస్ట్. సో దీనివల్ల స్టాండర్డైజ్ అయ్యి, సో వీఆర్ వెరీ హ్యాపీ.
ఏపీ అండ్ తెలంగాణలో ఇది లాంచ్ చేస్తున్నాము. అండ్ ఇది మీ రెస్పాన్సిబిలిటీ కూడా టు క్రియేట్ అవేర్నెస్. మేల్స్ లో 50% ప్రాబ్లమ్స్ ఉంది అని వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పర్క్యులేట్ దిస్ మెసేజ్ ఎవ్రీవేర్. మీకు ఏ ప్లాట్ఫామ్ లో దొరుకుతుంది, మీ ఫ్యామిలీలో కూడా మీరు చూడొచ్చు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఈచ్ ఫ్యామిలీ హ్యాస్ వన్ కపుల్ సఫరింగ్. ఎక్కడైనా మీరు చూడండి, అందరు ఫ్యామిలీలో ఒక్కొక్కరు పిల్లల లెక్క బాధ పడుతూ ఉంటారు. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ ఆఫ్ యూ ఫర్ స్టాండింగ్ విత్ అస్ అండ్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్ టు సర్వ్ ద సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, ma'am. That was an insightful speech. Thank you. Now I request Mr. Vinesh Ghadia Garu, CEO and Executive Director of 39 Fertility Center, to deliver his speech. Hello. Good morning, everyone. And first of all, thank you very much for being overwhelmingly participative in a very noble cause of creating right awareness, educating people and educating millions of infertile couples in India to achieve the dream of parenthood. As Jyoti Madam says, it's a alarming situation in India. The recent WHO report says that our fertility rate of India is 1.9, which is 0.2% less than replacement rate. What it means is that we need fertility rate of 2.1 for replacing our population. If it goes below that, that means our population will start declining. In 1.9 at India level, AP Telangana is at 1.7 and 1.8, which is also more alarming. In this situation, I think the best we can do as a responsible organization is to help millions of infertile couple, intending parent, to help them achieve their dream of parenthood. This can be done with right awareness, spreading right message, removing myths, removing stigma, and encouraging people who are infertile to understand that infertility is a medical disease. It is not a personal shortcoming of a woman or a man. And encourage them, motivate them to come at medical treatment at right time, at right place. In this whole process of creating right awareness, helping millions of couples, one of the big bottleneck is 50% of infertility is because of male factor. 50%. It's a global research published data. I am not saying from our data. 50% of infertility in a couple is because of male. But we have seen 95% of our patient, the consultation is initiated by a woman, accompanied by mother-in-law, sister-in-law, sister and mother. The problem is that male do not come forward for analysis and treatment. And through this program, we are intending to create awareness that both couples should come forward for a simple diagnosis and analysis, and then treat the partner who is required to be treated. This is very simple, a very simple process which is globally practiced well. Hence, we want all of you to help us to create awareness for the couple to come forward for treatment. In fact, as Madam said, we did awareness campaign last year on the same day on creating awareness for male infertility, and we were awarded at a global platform in a conference in Paris for doing a campaign for creating right awareness. And we thank all our team members and media for helping us to spread that awareness, and we got global recognition of doing a good social work. Now, when we intend to have male coming forward, we have a very simple semen analysis test which can tell very quickly if male is responsible or not. Till last month, worldwide semen analysis is done manually. It is an andrologist who sees the semen and manually assess the morphology, motility and quality. Last month, there is a breakthrough in technology, artificial intelligence powered semen analysis machine, which we are proud to launch as the first chain in AP Telangana and first IVF service provider in southern India. When we have an AI powered semen analyzer, it will remove subjectivity of human eye. It will bring objective because the artificial intelligence tool is developed after millions of data fed to the tool. With this tool,
A semen analysis can be done in 6 minutes. It is accurate, it removes all subjectivity, and it selects the best sperm which is morphologically normal to give the best clinical outcome. It also gives more data about DNA fragmentation, and these pregnancies, even the miscarriage rate will be very less. So we feel very proud, and we feel that we as a responsible organization in right direction will help more couple to encourage to come forward for medical treatment, and we can give them best treatment which is aided by technology, and we will do our best to remove all the stigma and myth around male infertility. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఆ, ఇవాళ వరల్డ్ ఐవీఎఫ్ డే సెలబ్రేషన్ కి విచ్చేసిన అందరికీ ఆ, హార్దిక స్వాగతం. అండ్ ఇవాళ ఏంటంటే మామూలుగా మనము సైన్స్ ప్రకారం అని మాట్లాడుకున్నాము, కానీ ఎమోషనల్ పాయింట్ అనేది మన ఫ్యామిలీస్ లో చాలా చూస్తూ ఉంటాము. అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అనేది ఒక ఒక స్టిగ్మా. అంటే అందరూ పెళ్ళవంగానే వెంటనే ఇంకా 1 year వరకు అట్లీస్ట్ వెయిట్ చేస్తారు. తర్వాత ఏంటి పిల్లలు లేరా, పిల్లలు 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 ఎక్కడ చూసినా అదే ఆ క్వశ్చన్స్ తట్టుకోవడం కొంచెం కష్టం. అది అలాంటి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక రకమైన ప్రాబ్లం ఉందా లేదా, ఈ టెన్షన్లో స్ట్రెస్లో ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అని వాళ్ళల్లో వాళ్ళే ఆ ప్రాబ్లం లోపలే పెట్టుకుంటారు, బయటికి కూడా చెప్పరు. సో నేను అనేది ఏంటంటే అందరూ ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఇది పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మనకు కూడా అన్ని తెలియాలి. ఎందుకంటే మనకు తెలిస్తే మనం ఇంకొకరికి హెల్ప్ చేయొచ్చు. అనుకోకుండా అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే ఒక డయాబెటీస్, బ్లడ్ బీపీ అంటాం కదా, బీపీ, షుగర్, ఇవన్నీ ఎంత కామన్ మెడికల్ ప్రాబ్లమ్స్, ఇది కూడా అంతే కామన్. సో వెళ్ళి ఎక్స్పర్ట్ అడ్వైస్ వెంటనే తీసుకుంటే కొన్ని ఇయర్స్ సేవ్ అవుతాయి. కొంతమంది అవుతాయి ఇయర్స్ వరకు వెళ్ళరు, బికాస్ నాకేం లేదు అని అనుకుంటారు. లేకపోవచ్చు, ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. మనం చిన్న దగ్గు జలుబు వస్తేనే, మనము ఫీవర్ వస్తేనే, హెడేక్ వస్తేనే కొంచెం ఒకలాంటి గూగుల్ చేసేసి అన్ని చదివేసేసేసి నాకు ఇంకేదో అయిపోయింది, క్యాన్సర్ కూడా వచ్చేసింది అనుకుని డాక్టర్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు వెళ్ళడం లేదు. సో మనం చెప్పాలి, ఇట్స్ ఓకే, వెళ్ళండి, తొందరగా అడ్వైస్ తీసుకొని, ఏమీ లేకపోతే మంచిదే. కాబట్టి అది ఫస్ట్. అండ్ మనం ఇప్పుడు మేడం చెప్పినట్టు 95% విమెనే వస్తున్నారు. అలా కాకుండా మనము ఒక కిడ్ కావాలి అనుకుంటే, ఒక కిడ్ అంటే కపుల్స్ కదా, పేరెంట్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ మదర్, పేరెంట్స్ అంటే మదర్ అండ్ ఫాదర్. సో అలాగే మదర్ అండ్ ఫాదర్ అవ్వబోతున్న కపుల్స్ ఎప్పుడు కలిసి వెళ్ళి చెక్ చేసుకుని ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందో లేదో ఒకసారి చూసుకుంటే తప్పేం లేదు. అది అది ఆ అవేర్నెస్ రావాలి, ఆ స్టిగ్మా లేకుండా ఒక ఎంపవర్మెంట్ రావాలి కపుల్స్లో. సో అది ఒకటి ఇష్యూ అవుతే, ఇలాగా మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాము అబార్షన్స్ కూడా ఎక్కువగా విమెన్ వల్ల అని కాదు, విమెన్ వల్ల కాదు, జెనెటిక్ ప్రాబ్లం వల్ల అని చెప్తున్నారు. సో ఆ జెనెటిక్ ప్రాబ్లం కుడ్ బి ఆల్సో ఫ్రమ్ ద ఫాదర్. కాబట్టి సో మదర్ ఒకటే రెస్పాన్సిబుల్ చేయకుండా ఉండడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో అంతేకాకుండా ఇప్పుడు ఇప్పుడే ఒక మెషిన్ మీరు చూసారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫర్టిలిటీ ఇష్యూస్ మెన్లో తొందరగా డిటెక్ట్ చేసే ఒక పరికరం. అది చాలా చాలా అడ్వాన్స్డ్ అండ్ యాక్యురేట్ అని చెప్తున్నారు. సో 6 minutesలో తెలిసిపోతుంది ఎవరికి ప్రాబ్లం ఉందనేది. సో వెంటనే వచ్చి చెక్ చేసుకుని మనకి ఆ ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకుంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, వెంటనే టైం సేవ్ చేయొచ్చు. అండ్ మంచి కిడ్స్ ఇప్పుడు చూసారు చాలామందికి
మంచి కిడ్స్ ఎంతెంత 30,000 అంటే అసలు ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ టు సే. 30,000 పైగా కిడ్స్ ఈ 49 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పుట్టారు. సో ఇంకా ఈ ప్రాసెస్ ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కలిసి రావాలని స్ట్రెస్ చేస్తున్నాను నేను. ఆ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను. అండ్ 20,000 ఫ్యామిలీస్కి ఆల్ పైన హెల్ప్ చేశారు అని వింటున్నాను. అండ్ దెన్ అంతేకాకుండా ఇప్పుడు దీని ద్వారా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయబోతున్నారు. సో మనం అందరము ఈ వర్డ్ని స్ప్రెడ్ చేసి ఒక్కొక్కరికి అంటే ఇప్పుడు మేము చెప్పేదానికంటే మీరు చెప్పేది ఎక్కువగా ఫాస్ట్గా వెళ్తుంది. సో రిక్వెస్ట్ మీడియా మెంబర్స్ అందరికీ ప్లీజ్ ఈ వర్డ్ని అందరికీ స్ప్రెడ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.